ఒకప్పుడు పెద్ద అరణ్యంలో అనేక జంతువులు జీవించేవి. కాని అక్కడ ఒక క్రూరమైన సింహం రోజూ వేటాడుతూ ఎన్నో జంతువులను చంపేది. జంతువులు భయపడి ఒక ఒప్పందం చేసుకున్నాయి. అదేమిటంటే, ప్రతిరోజు ఒక్క జంతువు స్వయంగా సింహం దగ్గరకు తన ఆకలి తీర్చేందుకు వెళ్ళాలి. ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. కాని అది భయపడకుండా ఓ చక్కటి ప్లాన్ వేసి చాలా ఆలస్యంగా సింహం గుహ దగ్గరికి చేరింది. ఆకలితో ఉన్న సింహం గర్జించి, "ఎందుకు ఆలస్యమయ్యింది?" అని అరిచింది. కుందేలు నమస్కరిస్తూ, "రాజా, మార్గంలో మరొక సింహం నన్ను అడ్డుకుంది. ఈ అడవికి రాజు తానే అని అంటోంది. తన నుండి తప్పించుకుని రావటానికి ఆలస్యం అయింది" అని చెప్పింది. సింహం కోపంతో కుందేలు చూపించిన బావి దగ్గరకు పరుగెత్తింది. బావిలో తన ప్రతిబింబం కనిపించగానే దాన్ని మరొక సింహం అని భావించి దూకింది. ఆ బావిలో మునిగిపోయింది. తిరిగి వచ్చిన కుందేలుని చూసి జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు జంతువులకు జరిగినది అంతా చెప్పింది. ఇకపై జంతువులు సురక్షితంగా జీవించాయి. ఈ కథకి నీతి: బలానికి మించి తెలివి గొప్పది.